అమలు చేయాలి. సూపర్ 6 లో భాగంగా ఆడబిడ్డలు వెంటనే అమలు చేయాలి. సూపర్ 6 లో భాగంగా నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలి. 2 సంవత్సరాలకు గాను 72,000 బకాయిలు ఆంధ్ర ప్రజలకు చెల్లించాలి. 2 సంవత్సరాలకు చెల్లించాలి. సూపర్ 6 లో భాగంగా ఆడబిడ్డలు వెంటనే అమలు చేయాలి. డిఎస్ అక్రమాలపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలి. డిఎస్ అక్రమాలపై సిబిఐతో వెంటనే విచారణ జరిపించాలి. కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా వెన్నుపోటుకు 2 ఏళ్లు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో సూపర్ 6 అయినా కూడా సూపర్ ఫ్లాప్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆడబిడ్డ నిధి నెలకు 1500 చొప్పున 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. అది పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చని చెప్పారు. ఎంతోమంది మంత్రులు మాట్లాడారు. కానీ ఈరోజు చూసుకుంటే ఎన్నో ఆర్టీసీ డిపోలని ప్రైవేటైజేషన్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ డిపోలు ఆల్రెడీ ప్రైవేటైజేషన్ అయిపోయింది. అయితే పెన్షన్లు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకి 50 సంవత్సరాలు దాటితే 4,000 రూపాయలు ఇస్తామన్నారు. దాని ఆచూకీ లేకుండా పోయింది. అది కూడా అరాకొరగా ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి ప్రతి నెల నిరుద్యోగంతో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వాళ్ళకు కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఇదే కాక కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 అన్నారు. ఈరోజు ఆ సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే మొన్న డిఎస్సి ఏర్పాటు చేసి డిఎస్సిలో అక్రమాలకు పాల్పడి తీవ్రమైనటువంటి స్కాములు చేసినటువంటి దాఖలాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అభ్యర్థులే మోసపోయినటువంటి అభ్యర్థులు ఈరోజు మరి ఉద్యోగాలు లేక నడి రోడ్డు మీద తిరిగేటటువంటి పరిస్థితులు. మరి సిఆర్టీలు ఇలాంటి వాళ్ళు చాలా సంస్థల్లో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సుమారు 6 మాసాల నుంచి జీతాలు చెల్లించినటువంటి దాఖలాలు కూడా లేవు. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి మా ప్రభుత్వం ఏర్పడినట్లయితే సంవత్సరానికి 3 గ్యాస్ బండాలు ఇస్తామని చెప్పేసి ఆ హామీని కూడా పూర్తి ఈరోజు నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో అందినటువంటి దాఖలాలు లేవు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలంతా కూడా బూటకపు హామీలుగానే మిగిలిపోయాయి తప్ప ఈరోజు ప్రజలకి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు మాత్రము గోరింత ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి మరి ఈరోజు నిరసన తెలియజేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్తా ఉన్నారో ఈరోజు ఆ సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రతిరోజు 2 ఏళ్ళు పూర్తిగా అయిన ఈ సందర్భంలో ఈ 2 ఏళ్లలో అనేక రకమైనటువంటి దగా చేశారు, మోసం చేశారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 ఉందో ఒక్కటైనా అమలు చేశారా అని ఈరోజు అడుగుతున్నాం మేము. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే క్యాలెండర్ నవరత్నాలు అనే ఒక 9 రకాలైనటువంటి హామీలను ఇంటికి చేరవేసినటువంటి
ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే ఈ ప్రభుత్వం ఈరోజు ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6ని ఈరోజు తుంగలో తొక్కేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక వెన్నుపోటు. ఫస్ట్ సంతకం ఏంటి? సిగ్గు ఉండాలా? 300 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా వాళ్ళని వెన్నుపోటు పొడిచి మరి వారి యొక్క నాయకులకి ఇచ్చినటువంటి పరిస్థితి మీరు లైవ్లో చూశారు. మీరంతా కూడా బాధితులు వచ్చి మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు జగనన్న దగ్గర వచ్చి మాట్లాడిన పరిస్థితులు మీరందరూ చూశారు. నిజంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారండి. నిరుద్యోగులు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే కొండంత ఆశలతోటి ఆహర్నిశలు కష్టపడి ఎన్నో రాత్రులు వాళ్ళు శ్రమించి ఆ ఒక డిఎస్సి రాయడం జరిగిందండి. క్వాలిఫై అయ్యి లాస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి కాదు అని చెప్పి 15 లక్షల నుంచి 20 లక్షలకి అమ్ముకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు మనకి ఏమంటారు, అది విజనరీ నాయకుడు. మోసం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. 45 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు దగ, మోసం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేసి అమ్ముకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. వీలా మాట్లాడుతున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వారు కూటమి ప్రభుత్వానికి ఎన్నుపోటుకి 2 సంవత్సరాలు అనేటటువంటి కార్యక్రమం మీద రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయమని చెప్పేసి ఆదేశించారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనడం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం. మరి అదే రకంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి మత్స్యలింగం గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా అరకు పార్లమెంటు సభ్యురాలైనటువంటి కనిజ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి సుభద్ర గారు, మరి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నుకోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు మరి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. అది కూడా కొండెక్కింది. మరి రైతుకి నెలకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలకి కలిపి 5,400 రూపాయలు ఇప్పటికీ వాళ్ళ అకౌంట్లో పడింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మిగతాది ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి సహాయం లేదు. మరి మహిళలకి అందరికీ కూడా 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కూడా ఇవ్వలేదు. అదే కాకుండా మరి పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా ఒక ఉద్యోగం తీయడం కానీ, ఒక యాక్సిడెంట్ జరగడం కానీ, ఒక మెయింటెనెన్స్ లోపం కానీ ఏది కూడా జరగలేదు. మరి అలాంటిది ఈ రోజుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని బీఆర్ఎస్ కింద 1,800 మందిని తీశారు. మరి డైలీ వేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కింద ఉన్నటువంటి వాళ్ళని 6,000 మందిని తీశారు. రెగ్యులర్గా ప్రతి నెల కూడా ఒక 150 మంది చొప్పున రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళని కూడా సుమారు ఈ 2 సంవత్సరాల్లో 2,000 మంది వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు. అయినప్పటికీ కూడా కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు, మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి ఆకోచ్యాలతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భయభ్రాంతులను చేసి కార్మికుల్ని మీరు ప్రొడక్షన్లో కమిషన్ ఇస్తాము, శాలరీ కాదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేనటువంటి సిస్టమ్ పెట్టి బెదిరించి ఈ కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. అది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. మరి అదే రకంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మెయింటెనెన్స్ లేకుండా స్టీల్ ప్లాంట్ని మెయింటైన్ చేయడం వల్ల నిన్న త్వరగా రండి బకెట్ పట్టండి అని చెప్పేసి చెప్పడం వల్ల అక్కడ బకెట్ని క్లీనింగ్ చేయకుండా దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా అందులో పేరుకుని 1,600 డిగ్రీలతో వచ్చినటువంటి లిక్విడ్ అందులో పడగానే బ్లాస్ట్ అయిపోయింది. ఆ రకమైనటువంటి కారణంతో సుమారు స్పాట్లో 5 మంది పోలికి కూడా తెలియకుండా బొగ్గైపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే రకంగా స్పాట్లో 8 మంది చచ్చిపోయారు. మరి హాస్పిటల్లో ఒకటి చచ్చిపోయారు, ఇంకొక అతను సాగు బతుకుల్లో ఉన్నారు, 10వ మనిషి కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ 25,000 రూపాయలు
ఎక్స్ప్రెస్ పూర్వం నుంచి ఇచ్చేది ఉంది, మరి చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేది పూర్వం నుంచి ఉంది. ప్రధానమంత్రి ఓన్లీ 2 lakhs రూపీస్ ఎక్స్రేగేషన్ ఇచ్చారు. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మీరు చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతాను, నువ్వెవడో నీ ఇంట్లో చచ్చిపోయారా అని చెప్పేసి మరి మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ప్రశ్నించడం, మరి అదే రకంగా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఇవ్వకపోవటం, అనౌన్స్ చేయకపోవటం అది చాలా దురదృష్టకరం. మరి అందుకని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శకి వచ్చి మా ప్రభుత్వం రాగానే ఇక్కడ ఎంతమంది అయితే స్టీల్ ప్లాంట్లో చచ్చిపోయారో వాళ్ళందరికీ కూడా వచ్చిన మొదటి నెలలోనే ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పారితోషికం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద 53,000 మందిని డాక్టర్లని రిక్రూట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈ రోజుని మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చి అందులో ఫస్ట్ ఒక పోస్ట్కి 3 పిలిస్తే ఫస్ట్ ఉన్న వాళ్ళని మానేసి 3 వాళ్ళకి ఉద్యోగాలు అమ్మేశారు. అటువంటి పరిస్థితిలో ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి మాకు సహాయం చేయండి, మేము ఫస్ట్ ఉన్నాం, ఇన్ని రకాల జీవోలు ఉన్నాయి, మాకు కాదని వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు వచ్చి ప్రాధాయపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అందరికీ కూడా అమ్మేసుకుని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఈరోజు ప్రతి హాస్పిటల్లోనూ కూడా రోగి అక్కడికి వెళ్తే డాక్టర్లు ఉన్నా కానీ వైద్యం చేయడానికి పరికరాలు లేవు, మందులు లేవు, ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి మెడికల్ సహాయం లేదు.